ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, A4 గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, A5 గా యూకేకి చెందిన FEO సంస్థను చేర్చింది. ఈ కేసు భవిష్యత్తులో మరిన్ని అరెస్టు, విచారణల దిశగా వెళుతుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. హైదరాబాద్ లో 2023లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్లో క్విడ్ ప్రోకో జరిగినట్లు ఏసీబీ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. 54.88 కోట్ల నిధులు దారి మళ్లింపుపై ఆరోపణలు చేసింది. 2024 డిసెంబర్ 18న కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ 2 సార్లు ఏసీబీ విచారణకు, ఒకసారి ఈడీ విచారణకు అటెండ్ అయ్యారు. అప్పట్లో పురపాలక శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ ఆదేశించడంతోనే నిధులు విడుదల చేశామని అరవింద్ కుమార్ గతంలోనే ప్రభుత్వానికి లిఖితపూర్వక వాంగ్మూలంతో పాటు ఏసీబీ విచారణలోనూ ఒప్పుకున్నారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాంపల్లి కోర్టులో ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, A4 గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, A5 గా యూకేకి చెందిన FEO సంస్థను చేర్చింది.